హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఐడల్స్. మీరు చూస్తున్న కళాకార్ షెడ్ వచ్చేసి బాలాజీ కలర్ షెడ్ డిస్ప్లే కనుక ఇక్కడైతే అన్ని డిస్ప్లే కనుక రెడీ అయితాయి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే చూసేద్దాం, మళ్ళీ ఒకసారి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. పదండి చూడండి ఫ్రెండ్స్, మనకి వెనకాల అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్లు అయితే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే చూడండి ఫ్రెండ్స్, బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే పెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం హైట్ వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చూడండి, ఈ షెడ్లో అయితే విగ్రహాలు అయితే మనం అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. రామ్ గణపతి ఫ్రెండ్స్, అదైతే వర్షం పడుతుంది కవర్ అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడికి అయితే ధోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేసి ఫ్లవర్స్ అయితే వేసారు దాని మీద. దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడైతే వినాయకుడికి అయితే బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, అయితే హంస వాహనం మీద అయితే బయలుదేరింది ఫ్రెండ్స్ గణపయ్య అయితే. చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం అయితే. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. ఇక్కడైతే చూడండి, బ్యాక్గ్రౌండ్లో అయితే నెమలి అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహం అయితే. హంసనైతే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. హంస వాహనం మీద అయితే వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే కూర్చున్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. పైన అయితే కృష్ణుడిని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అటు ఇటు అయితే ఏనుగులను అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే క్రియేట్ అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే. ఇక్కడ వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయినా అలాగే కృష్ణుడికి అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బడా గణపతి ఫ్రెండ్స్. ఇదైతే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడైతే 4 గుర్రాలను అయితే ఇచ్చారు. దాని మీద వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే 5 పడగల శేషనాగుని అయితే ఇచ్చారు. క్రీటన్ అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడైతే 4 గుర్రాలను అయితే ఇచ్చి వాటికి జ్యువెలరీ వర్క్ అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, దాదాపు 14 to 15 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు అయితే లంబోదర బొజ్జ గణపయ్య టైప్లో అయితే ఇచ్చారు. సింపుల్గా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. వెనకాల అయితే పెద్ద గణపతి ఫ్రెండ్స్. ఇదైతే బడా గణపతి. ఈ షెడ్లో అయితే ఇదే బిగ్గెస్ట్ గణపతి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 14 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయినా ఫేస్ కట్ అయినా అలాగే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే అవుతుంది. పైన కిరీటం మీద అయితే అమ్మవారి విగ్రహాన్ని ఇదే ఇచ్చి దానికైతే ఒక యూనిక్ కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి విగ్రహాలు అయితే. ఇక్కడైతే ఈ షెడ్లో అయితే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇదైతే ఇందాక చూసిన విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్, ఇది వితౌట్ బ్యాక్గ్రౌండ్. దీనికైతే సింపుల్గా అయితే ఇచ్చారు విగ్రహాన్ని. బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే 3 గుర్రాలను అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే గుర్రాలను అయితే చాలా అంటే చూడండి, ఇదైతే కానీ ఇక్కడ ఏనుగు మీద అయితే వినాయకుడు అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, పైన అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్ గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు ధోతి వర్క్ అయితే ఎల్లో అయితే ఇచ్చారు. చాలా బాగుంది. అటు ఇటు 2 సింహాలను అయితే ఇచ్చారు యూనిక్ డిజైన్ లో అయితే. ఈ విగ్రహాలకి అయితే చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్ లో అయితే క్రియేట్ అయితే చేశారు. చూడండి, ఈ విగ్రహం ఫేస్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫేస్ కి అయితే వినాయకుడికి అయితే బ్లాక్ అయితే ఇచ్చారు. చాలా నీట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం కూడా దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ లో అయితే శివుడు పార్వతీ దేవిని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే తామర పువ్వు మీద అయితే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, కూర్చున్నట్లయితే మనకైతే దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.